హిందీ హీరో మిథున్ చక్రవర్తి, ప్రముఖ నటి యోగితా బాలే ఇద్దరు కూడా సినిమా పరిశ్రమ అందరికీ తెలుసు, అభిమానులు కూడా తెలుసు. వీళ్ళిద్దరూ 1979 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళ పెళ్లి కూడా చాలా విచిత్రంగా జరిగింది. 1971లో హిందీ పరిశ్రమలోకి యోగితా బాలే వచ్చిన తర్వాత ఆవిడ మంచి నటిగా వెలుగొందింది. కిషోర్ కుమార్ ప్లేబ్యాక్ సింగర్ని పెళ్లి చేసుకుంది 1976లో. అలాగే 1978లో వీళ్ళిద్దరు విడిపోయారు. అంటే ఒకరికి కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయి. అయితే 1971లో ఈవిడ ఒక అగ్రతాలుగా వెలుగొందుతున్నప్పుడు, అలాగే కిషోర్ కుమార్ భారీగా ఉన్నప్పుడు కూడా ఆ రోజుల్లో ముంబైలో ఈవిడ ఫారిన్ కార్స్ వాడేది, చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేసేది. అలాగే చాలా మందికి ఫిజికల్ ఫిట్నెస్ గురించి టెన్నిస్, షటిల్ ఇవన్నీ కూడా ఆడుతుండేవాళ్ళు. అలాగే మార్నింగ్ టైం కూడా ఈవిడ ఆడేటప్పుడు ఆ రోజుల్లో పిక్కర్స్ అని చెప్పి కొంతమందికి పేరు పెట్టాలి పిలిచేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఈ బాల్ కనుక ఎక్కడైనా వెళ్ళిపోతే టెన్నిస్ బాల్ అది తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చేవాళ్ళు. అలాగే ఆట అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఈ టిప్ కింద ఇచ్చేవాళ్ళు. సో అలాంటి వ్యక్తి అలా పనిచేసే ఒక పర్సన్ మిథున్ చక్రవర్తి. మిథున్ చక్రవర్తికి సినిమాలో అవకాశాల గురించి వచ్చారు, కానీ అప్పటికి అవకాశాలు దొరకల. కొన్ని సినిమా షూటింగ్లో అతను టీ బాయ్ కింద కూడా పనిచేసేవాడు, టీలు అది ఇస్తూ ఉండేవాడు. సో పట్టుకొట్టు గురించి ఏదో ఒకటి చేయాలి కదా అని ఈ పని కూడా చేసేవాడు. ఆవిడ లగ్జరీ కార్లోకి ఎక్కుతూ ఎంతో కొంత డబ్బుని అక్కడ చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఈ విధంగా తీసుకున్నటువంటి మిథున్ చక్రవర్తికి ఒక బలమైన కోరిక కలిగింది. ఏ నాటికైనా సరే నేను పెద్ద హీరోని అవ్వాలి, పెద్ద హీరో అయిన తర్వాత యోగితా బాలిని పెళ్లి చేసుకోవాలి అని ఒక కోరిక ఉండేది. జలగా బలమైన డిజైర్ కనుక మనిషికి ఉంటే అది నెరవేరుతుంది. అది కొద్ది కాలంలో అది నెరవేరింది. కిషోర్ కుమార్తో విడాకులు అయిపోయిన తర్వాత 1979లో అతను యోగితా బాలిని అప్రోచ్ అయ్యాడు. అప్పటికి చిన్న సినిమాలు చేస్తున్నాడు, పెద్ద హీరో అయితే ఏం అయిపోలేదు. వెంటనే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే అతని క్యారెక్టర్ చూసింది, మనిషి మంచివాడు, తనని బాగా చూసుకుంటాడన్న నమ్మకంతో పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ప్రతి మనిషి జీవితం ఒకే రకంగా ఉండదు. 1985లో ప్రముఖ నటి శ్రీదేవిని మిథున్ చక్రవర్తి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం యోగితా బాలికి చాలా కాలం వరకు తెలియదు, అసలు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈ విషయం తెలుసుకున్న యోగితా బాలి దెబ్బలాడింది, వాళ్ళిద్దరూ విడిపోవాలని చెప్పి కోరింది, విడాకులు ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేదు. మొత్తానికి గొడవ అటు ఇటు పెద్దగా అయిపోయి ఆవిడ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది. అప్పటికి మిథున్ చక్రవర్తి లాభం లేదు, నా భార్యని నేను కాపాడుకోవాలి అని చెప్పేసి శ్రీదేవితో రహస్యంగా ఇంకా విడిపోయాడు. 1988లో వీళ్ళు విడిపోయారు. అలాగే యోగితా బాలి ప్రేమకు గుర్తుగా ది మోనాల్క్ అనే హోటల్ని ఊటీలో కూడా మిథున్ చక్రవర్తి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంతవరకు ఒక స్టోరీ అయితే, ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎలా ఎదుగుతాడు అన్నది ఇందులో నేను చెప్పబోతున్నాను. కారణం ఏంటంటే ముంబైలో 1986 అంటే అప్పుడు బాంబే అని చెప్పి అనేవారు. మహారాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే సినీ పరిశ్రమ టికెట్ల మీద 177% సర్చార్జ్ వేసింది. ఇది ఆ రోజుల్లో నిర్మాతకి శరాఘాతం. మరొక పని ఏం చేసిందంటే ఈ థియేటర్స్ ఎవరైతే లీజుకి తీసుకుంటారో, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో, అలాగే సినీ పరిశ్రమలో ఈ షూటింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేల్స్ ట్యాక్స్ 4% విధించింది. ఇది ఆ రోజుల్లో సినిమా తీయాలంటే చాలా గగనం. అప్పటికే డబ్బులు పెట్టుబడి పెట్టాలి, నిర్మాతలకు అంతా కూడా ఇంత డబ్బులు పెట్టి ఎలా తీయాలి అన్నటువంటి ఒక సందేహం కలిగింది. ఒకవేళ తీసిన ఆ సినిమా ఎవరు చూస్తారు, ఎంత ఖర్చు పెట్టి ఎవరు వెళ్తారు అన్నటువంటి ఇది 86లో మాట అండి. ఆ రోజు డబ్బులు అనేది చాలా వాల్యుబుల్గా ఉండేది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, రాజ్ కపూర్ ఆ రోజుల్లో గొప్ప మహానటుడు, దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్, సునీల్ దత్, దేవానంద్ ఇలాంటి వాళ్ళందరూ కలిసి మహారాష్ట్ర గవర్నమెంట్కి విన్నవించారు. కాబట్టి ఇలా చేస్తే మేము కష్టం, సినిమాలు తీయలేము, మా పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఇంతవరకు ఆల్ ఓవర్ ఇండియాలోనే మహారాష్ట్రకు ఒక పేరుంది, ముంబైలో సినీ పరిశ్రమ అంతా కేంద్రీకృతమైంది, దేశం నుంచి అనేక రకాల ప్రొడ్యూసర్స్ వచ్చి ఇక్కడ సినిమాలు తీస్తున్నారు, మీరు ఇది ఎత్తేయండి అని చెప్పి అన్నా కూడా వాళ్ళెవ్వరు వాళ్ళ మాట పట్టించుకోవాలి. ఇదంతా కూడా యోగితా బాలికి తెలుసు, ఎందుకంటే ఆవిడ మహారాష్ట్ర ముంబైలోనే పుట్టింది. అప్పుడు భర్తకి ఒక సలహా చెప్పింది, ఇంతమంది పోరాడుతున్నారు కదా, నువ్వెందుకు పోరాడకూడదు అంటే, నేను ఒక సామాన్య హీరోని కదంటే, కాదు సామాన్యుడైనా సరే అసామాన్య విషయాలు చేయొచ్చు, అప్రోచ్ అయ్యి ఏదో రకంగా దీన్ని సాల్వ్ చేయమనండి. మిథున్ చక్రవర్తికి ఏం చేయాలో తోచలా. అప్పటికి ఎదుగుతున్నాడు. 1980లో డిస్కో డాన్సర్ రిలీజ్ అయ్యి మంచి సూపర్ డూపర్ హిట్ అయింది.
అతని మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే కారు తీసుకొని 8 గంటల ప్రాంతంలో మార్నింగ్ శివసేన అధినేత బాల్ ఠాకరే దగ్గరికి వెళ్ళాడు. బాల్ ఠాకరే దగ్గరికి వెళ్ళి ఆయనకి వంగి నమస్కరించి, ఏమంటే ఇప్పుడు ఇంత పరిశ్రమలో ఇబ్బంది వస్తుంది, అనేక మంది హిందీ నుంచి నార్త్ బెల్ట్ నుంచి వచ్చారు, అలాగే మహారాష్ట్రియన్స్ ఉన్నారు, పార్సీలు, సిక్కులు, ఆంధ్ర వాళ్ళు, తమిళియన్స్ ఇంతమంది వచ్చి ముంబైలో సినిమాలు తీస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలామంది నిర్మాతలు ఇక ముందుకు రారు, సినిమా నిర్మాణం ఆగిపోతుంది అని చెప్పేసి, ఒక సినిమా నిర్మాణం ఆగిపోవడంతో 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈ ఆపద నుంచి మీరే కాపాడాలి. మహారాష్ట్ర అంటే మీది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా మీ మాట ఎవరు కాదంటారు అంటే, అప్పుడు బాల్ ఠాకరే మొత్తం అంతా విని ఆయన కూడా చలించిపోయారు. ఒకే ఒక మాట ఇచ్చారు, నీ వెనకాల నేనున్నాను, నీకే ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటాను, శివసేన సైనికులు ఉన్నారు, నువ్వేం చేయదలుచుకున్నావో అది చెయ్యి అని చెప్పేసి చెప్పడంతో వెంటనే అతను మరొక తెలివైన నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, అంతవరకు ఈ నిరసన ఉద్యమం ఒక సూపర్ స్టార్స్, ఒక స్టార్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇంతవరకే ఉంది. 24 క్రాఫ్ట్స్కి వెళ్ళలేదు. అందులో స్టంట్ మాస్టర్స్ యూనియన్ ఉంది, అలాగే మీకు డాన్స్ సంబంధించిన యూనియన్ ఉంది, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఉంది, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఉంది, ఇలా రకరకాల యూనియన్లు ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక మీటింగ్ పెట్టి మిథున్ చక్రవర్తి పిలిపించి ఈ సమస్య అంతా వివరించి, ఇది ఒక అగ్రనటులకు సంబంధించింది, నటులకు సంబంధించింది కాదు, ఇది మీది కూడా. ఈరోజు సినిమా నిర్మాణం కనుక ఆగిపోతే మీరంతా రోడ్ల మీద పడతారు, మేము రోడ్ల మీద పడతాం, మనందరం కూడా సమిష్టిగా పోరాడదాం అనేటప్పటికీ ఈ ఉద్యమం పైనుంచి కింద వరకు కూడా వ్యాపించింది. ఇది అక్టోబర్ 10వ తారీఖున ముంబైలో స్టార్ట్ అయింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే లక్షలాది మంది జనాలు రోడ్డు మీదకి వచ్చేసారు, ధర్నాలు చేయడం మొదలుపెట్టారు, నిరసనలు చెప్పడం మొదలుపెట్టారు. ఇందులో ఇంతమంది ఉవ్వెత్తున రావడంతో అగ్రతారులంతా కూడా కలిసి వచ్చారు. రాజ్ కపూర్ కానీ, అమితాబ్ బచ్చన్, సునీల్ దత్, దేవానంద, రాజ్ కుమార్ అందరూ కూడా ముందుకు వచ్చారు. వచ్చేటప్పటికి వాళ్ళని చూడటానికి జనాలు బయటకు వచ్చారు. మొత్తం రోడ్లన్నా బ్లాక్ అయిపోయాయి. మహారాష్ట్ర గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కాలే. ఇది దాదాపు 4 రోజుల పాటు సాగింది. ఏదో 10 రోజుల్లో ఇది ఆగిపోతుంది అనుకుంటే ఆగిపోలా. మిథున్ చక్రవర్తి దీన్ని లీడ్ చేశాడు, ఓ ఉద్యమ నాయకుడు అయ్యాడు. దాంతో రాజీవ్ గాంధీ ఏం చేశారంటే, ఇది రాను రాను పరిస్థితి తీవ్రతరం అవుతుంది, అందుకని చర్చలకు పిలిపించమని చెప్పి అక్కడ ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేశారు. దాంతో అప్పుడు వాళ్ళిద్దరిని పిలిచారు. ఒకళ్ళేమో సునీల్ దత్, ఇంకోళ్ళేమో అమితాబ్ బచ్చన్. వాళ్ళిద్దరు కూడా పార్లమెంటు మెంబర్లుగా కాంగ్రెస్ తరఫున ఉన్నారు. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఇద్దరు కూడా చెప్పారు ఇది సమస్య అని చెప్పినప్పుడు సునీల్ దత్ మరొక పాయింట్ని లేవనెత్తాడు. అదేంటంటే వీడియో పైరసీ. ఆ రోజు దేశం అంతా సినిమా థియేటర్లో జనాలు రాకుండా పట్టి కుదిపేస్తుంది వీడియో పైరసీ. ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. ఇంకా అప్పటికి అమెరికాలో అయితే డివిడీలు, సిడీలు కూడా వచ్చేసాయి. వాటిని కూడా ఈ పైరసీ చేసి రిలీజ్ చేస్తుంటే అక్కడ హాలీవుడ్ కూడా తల్లడిల్లిపోతుంది. మాఫియా దీన్ని చేస్తుంది. అప్పుడు సునీల్ దత్ గవర్నమెంట్ ఏం ప్రశ్నించాడంటే, మాఫియా ఇదంతా చేస్తుంది కదా, మాఫియాని మీరు కంట్రోల్ చేస్తున్నారా? ఆ కంట్రోల్ చేసే ధైర్యం మీకుందా? మరి మాలాంటి ప్రొడ్యూసర్స్ మీద ఇలాంటివన్నీ పెడితే మేము సినిమాలు ఏం తీస్తాం? ముందు మీరు మాఫియాని అరికట్టండి, థియేటర్కి జనాలు వచ్చేట్టు చెయ్యండి. అప్పటికి ఈ సమస్య ఉందండి. ఇప్పుడు ఈ సమస్య ఈ రోజు ఎలా ఉందో ఆ రోజు కూడా ఆ సమస్య అలా ఉంది. ఇదంతా చెప్పేటప్పటికి వాళ్ళు నిజమే కదా, ఏం చెప్పింది కూడా కరెక్టే కదా అని చెప్పి ఆలోచించి వాళ్ళు ఇమీడియట్గా నిర్ణయం తీసుకున్నారంటే, ఏదైతే చేశారో 177% సర్ఛార్జ్ని 5%కి తగ్గించారు, సేల్స్ ట్యాక్స్ తీసేశారు. దాంతో ఒక్క ఆనందం అనేది వెల్లివిరిసింది. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి మిథున్ చక్రవర్తిని ఆ రోజు బాలీవుడ్ పరిశ్రమ చాలా మంది గుర్తుపెట్టుకుంటారు. ఈ విజయానికి ఆనే కారణం. ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఇప్పటి వరకు సజావుగా సాగుతుందంటే మిథున్ చక్రవర్తి ఆ రోజు తీసుకున్న నిర్ణయం, యోగితా బాలి మాట విని తన నిర్ణయాన్ని తెలివిగా మలుచుకొని బాల్ ఠాకరే దగ్గరికి వెళ్ళి ఒక ఉద్యమాన్ని సరైన దిశలో నడిపించినటువంటి మిథున్ చక్రవర్తి ఇప్పటికీ కూడా ఎవరు మరవలేరు. బహుశా 1980s, 90s మధ్య ఉన్న సీనియర్స్కి ఈ విషయం తెలుసు, కానీ నేటి యువతకి ఇది తెలియదు. ఇది ఎందుకు చెప్పానంటే, మన స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే సామాన్యులు కానీ తెలివిగా ఎప్పుడైతే ఆలోచించి ఒక అడుగు ముందుకేస్తారో అది 1000 మైళ్ళ ప్రయాణానికి నాంది అవుతుంది. మనం తీసుకునేటువంటి ఒక నిర్ణయం చరిత్ర గతినే మార్చేస్తుంది. మిథున్ చక్రవర్తి ముంబై హిందీ పరిశ్రమను నిలబెట్టినటువంటి ఒక ఉదాత్త కథానాయకుడు.
సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు నిరంతరం అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి అలాగే సత్యాప్రద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.